అనేకమైన తోటలు ఉన్నాయి బైబిల్లో. దేర్ ఆర్ సో మెనీ గార్డెన్స్ రిటర్న్ ఇన్ ద బైబిల్. కొన్ని తోటలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం క్లుప్తంగా. మొట్టమొదటిగా ఒక తోట ఉండేది. ఆ తోటలో మరి దేవుని యొక్క సముఖములో దేవునిని ఆరాధించే ఒక వ్యక్తి ఉండేవాడు. మీకు అందరికీ బాగా తెలుసు. తర్వాత దినాలలో ఏమైపోయాడండి? పడిపోయాడు సైతాన్, లూసిఫర్. చూడండి, హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము. హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనము. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తపు వర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఒక తోట ఉన్నదండి. ఆ తోట పేరు ఏం పేరు అంటున్నాడండి? దేవుని తోట. దేవుని తోట. ఈ తోటలో ఒక చెప్తూ ఉన్నాడు, నీవు ఉన్నావు, నువ్వు మామూలుగా లేవు. యు హ్యావ్ బీన్ డెకరేటెడ్ బై ఆల్ ద ప్రీషియస్ స్టోన్స్. చాలా విలువైన రత్నాలు, ఆ రాళ్ళతోటి నువ్వు అలంకరించబడ్డావు. అంతేకాదండి, పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యిరి, అభిషేకము నొందిన కెరూబవై ఒక ఆశ్రయముగా నీ ఉన్నావు, అందుకే నేను నిన్ను నియమించి తిని అన్నాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య కూడా నీవు సంచరించుచుండి. చక్కని మాటలు ఇక్కడ వర్ణించాడు భక్తుడు. సంపూర్ణమైన సౌందర్యము గల కట్టడముకు మాదిరి అయిన దేవుని తోట. దేవుని తోట సాతానుగా మారకముందు ఈ తోటలో లూసిఫర్ ఉండేవాడు. ఇది దేవునికి ప్రతిష్ఠించబడిన పరిశుద్ధ పర్వతము. పరిశుద్ధ పర్వతం యొక్క ప్రధాన కేంద్రం. లోకంలోనికి పాపం ప్రవేశించిన స్థలము. ఈ తోటలో కాలుచుండే రాళ్ళు కూడా ఉన్నాయట. కాలుచుండే రాళ్ళు. కాబట్టి ఈ తోటకు చాలా ప్రత్యేకత ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది మొట్టమొదటి తోట, మనం గ్రహించవలసిన తోట ఏదేను తోట.